అండి ఈరోజు కమ్మని తోటకూర వేపుడు ఆరోగ్యకరమైన వేపుడు అండి. ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు నేను చేసి చూపిస్తాను. ముందుగా రెండు కట్టల తోటకూరను తీసుకొని బాగా కడిగి శుభ్రంగా కట్ చేసి పెట్టుకోండి. దీంట్లోకి ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, తాలింపు దినుసులు, 2 కరివేపాకు రెబ్బలు తీసుకోండి. ఆకుకూరని మాత్రం ఇసుక లేకుండా శుభ్రంగా కడుక్కోవాలండి. ముందుగా కాడలు కట్ చేసి నీళ్ళలో జాడించి ఆ తర్వాత కట్ చేసుకోండి ముక్కలుగా. ముందుగా బాండీ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి తాలింపు గింజలు, ఒక ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై అవ్వనివ్వండి. తాలింపు దినుసులు చిటపట్లాడిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఉన్నాయి కదండి, అవన్నీ కూడా దీంట్లో యాడ్ చేసేసుకోండి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోండి. త్వరగా ఏగిపోతాయండి. పక్కకి వెళ్ళకుండా తిప్పుకుంటూ ఉండాలి. ఫ్రై అయిన వెంటనే ఆకుకూరని వేసేయాలి. దీంట్లో 2 స్పూన్ల సాల్ట్, చిటికెడు పసుపు వేసి బాగా పసుపు ఉప్పు కలిసేలాగా ఆకుకూరకి మొత్తం పట్టించేలాగా కలిపి మూత పెట్టండి. ఆకు చూసారా, బాండీ నిండా వచ్చిందండి. 2 కట్టలు తీసుకున్నాను కదా నేను. ఆఖరికి ఉడికేసరికి ఆ వేపుడు కొంచెం అవుతుందండి, అడుగుకి వెళ్ళిపోతుంది. ఎక్కువ ఆకు తీసుకోవటం వలన మనకి ఫ్రై అయింది కొంచెమే అవుతుంది కాబట్టి మనకి తిన్నా కానీ ఆరోగ్యంగా ఉంటుందండి. మూత పెట్టుకోవటం వలన ఊరకనే మగ్గిపోతుంది. ఈ ఆవిరి నీళ్ళకి ఈ ఆకు బాగా ఉడికి వాటర్ అంతా అయిపోయేదాకా అలానే మూత పెట్టుకుంటూ ఉండాలండి. దీంట్లోకి 4 చిన్నులపాయ రెబ్బలు తీసుకొని బాగా కచ్చపచ్చగా దంచుకోండి. 2 స్పూన్ల కారం వేసేసి కూడా దంచి పెట్టుకోండి. ఈలోపు దాంట్లో వాటర్ అయిపోతుంది. దంచడం అయిపోయిందండి. ఒకసారి మూత తీసి చూసుకుందాము. వాటర్ కూడా వస్తున్నాయి, కొంచెమే ఉన్నాయి. వాటర్ అయిపోయేదాకా కూడా మనం ఇలా తిప్పుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో. ఒకసారి ఉడికిందా లేదా ఒక చిన్న ముక్క తీసుకొని చూద్దామండి. ముక్క ఎగిరిపోయింది. ఇంకో ముక్క తీసుకొని చూస్తాను. ఉడికిపోయిందండి, చూడండి మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఇంకా మూత పెట్టద్దండి. ఎప్పుడైతే ఇలా ఉడికిందో వాటర్ ఉన్నా కానీ మీరు మూత పెట్టద్దు. మూత పెట్టకుండా ఇలానే ఫ్రై చేస్తూ ఉండండి. ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు ఇలానే ఫ్రై చేసుకోండి. అడుగు పట్టేస్తుంది, ఆయిల్ బయటకు వచ్చేసింది అన్నప్పుడు మీరు ఏదైతే కారం దంచి పెట్టుకున్నారో అది తీసుకొచ్చేసి దీంట్లో వేసేయండి. ఈ కారం అంతా కలిసేలాగా మొత్తం కూర అంతా కలిగి తిప్పుకోండి. చిన్నులపై వేగి చిన్నులపై వాసన వస్తుందండి, మీకు తెలుస్తుంది. ఆకు వేగిన తర్వాత అయిపోయినట్టేనండి. ఇంకా కర్రీ రెడీ అయిందండి. కమ్మని ఆకుకూర రెడీ అయింది. అంతేనండి. బాయ్. వేడివేడి అన్నంలోకి వడ్డించుకొని భోంచేసేయండి.